ఇస్తే అంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు, అది హైకమాండ్ నిర్ణయించినప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి షాకులకి చెక్ అంటూ విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టాం, సీఎం వైసీపీ హయాంలో ధ్వంసం చేశారు, నాడు పీపీఎల్ రద్దుతో 9,000 కోట్ల భారం, సమర్థ నిర్వహణతో చక్కదిద్దాం, ప్రజలపై భారం పడకుండా చేశాం, ఫెరోల్లాయిస్కి మరో ఏడాది ప్రోత్సాహాలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలు, ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు, రాష్ట్రాల 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర రాష్ట్రాలతో స్వాపింగ్ ఒప్పందాలు, ఇంధన రంగంలో ఒప్పందాలను 60 రోజుల్లో అమలు చేయాలి, సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్షలో కీలక నిర్ణయాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రెండో విడతకు సై అంటూ ఏదైతే అమరావతి భూ సమీకరణ ఇక్కడ హైలైట్ చేశారు, మరోవైపు కాగ్నిజెంట్ వచ్చేస్తోంది అంటూ 12 నుంచి విశాఖలో కార్యకలాపాలు, ఐటీ పార్కులో తాత్కాలిక సెంటర్ ఏర్పాటు, అదే రోజు కాపులపాడు శాశ్వత భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన, 2026 జూన్కి రావాల్సిన కంపెనీ ఉద్యోగుల ఆసక్తితో ముందుగానే రాక, పెట్టుబడుల లక్ష్యంగా 6 నుంచి లోకేష్ విదేశీ పర్యటన, తొలి రోజు డాలాస్లో ప్రవాసులతో భేటీ, 7 నుంచి 9 తేదీల్లో దిగ్గజ సంస్థల అధినేతలు బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, 11-12లో కెనడాలో పారిశ్రామికవేత్తలతో భేటీ, వెంట ఉన్నతాధికారుల బృందం అన్నటువంటి హైలైట్ చేశారు. ప్రతిష్టంభనకు